భరత్, ఇదిగో ఇది తీసుకోండి. ఏంటి మేడం? మీ ఇద్దరికీ కొత్తగా పెళ్లి జరిగింది, అందుకే రింగ్స్ తీసుకుని వచ్చాను. తీసుకోండి. నీకూడా శారీ తీసుకొచ్చాను. అయ్యో, ఇప్పుడు నాకెందుకండి? మీ ఆయన నీ గురించి అంత గొప్పగా చెప్పిన తర్వాత నీకు ఏమిచ్చినా తక్కువే. ఆవిడ గారు అవనికి మాత్రమే శారీ ఇచ్చింది, మనకివ్వలేదు చూసావా? ఆవిడ కంటికి మనం మనుషుల్లా కనిపించట్లేదేమో. యావండి? జావ్ జావ్ అక్షయ్. వస్తాను. రండి. జావ్. ఏంటి? నేను ఈ చీర కట్టుకోనండి. ఆవిడ మాట చెప్పిన తర్వాత నువ్వు ఈ శారీ కట్టుకోకపోతే నువ్వు ఆమెను ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. ఆవిడలా ఫీల్ అవ్వకూడదు అంటే మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలి? ఈ శారీ మీరే మీ చేతులతో. వదినా, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు వదినా? వాడిని చోట బంధించానని చెప్పాను కదా. వాడి చేత నిజం కక్కిస్తే పల్లవి చక్రధరలే వాడి చేత ఇదంతా చేయించారని అందరికీ తెలిసేలా చేయొచ్చు. వెళ్ళి వాడిని తీసుకొస్తాను. శ్రీకరాగు, తొందరపడకు. ఎందుకు తొందరపడకూడదు వదినా? కుటుంబాల్ని ముక్కలు చేసి జీవితాలతో చెలగాటమాడే ఇటువంటి ఆడవాళ్ళని ఇలా వదిలేయకూడదు. అలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పలేదు. ఎలాంటి శిక్ష వేసినా అది తక్కువే అవుతుంది వదినా. పల్లవికి వాళ్ళ నాన్నకి బుద్ధి చెప్పకపోతే అది మన చాతకనితనం అవుతుంది. కానీ ఏం చెయ్యాలన్నది వ్రతం అయిపోయిన తర్వాత మనం ఆలోచిద్దాం. ఈరోజు ఏదో ఒకటి చేయాల్సిందే.